పశ్చిమాసియా యుద్ధ మేఘాలు, అమెరికా పన్నుల ఒత్తిడి, చెరువుల్లో విస్తరిస్తున్న తెగుళ్లు మూడు కలిపి భారత ఆక్వా రంగాన్ని త్రివిధ సంక్షోభంలోకి నెట్టేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ చమురు ధరలు $71 నుంచి $82లకు ఎగబాకటంతో డీజిల్ ఖర్చులు పెరిగి ఫీడ్ ధరలపై నేరుగా ప్రభావం పడుతోంది. ఇప్పటికే ఆక్వా సాగులో 60 నుంచి 70% ఖర్చు ఫీడ్ కి వెళ్తుంటే రవాణా ఖర్చుల పెరుగుదల రైతు భారం మరింత పెంచుతోంది. మరోవైపు అమెరికా మార్కెట్లో ఎఫెక్టివ్ టారిఫ్లు ఇంకా 26% వరకు ఉండటంతో మన ఎగుమతిదారులు పోటీ దేశాల ముందు వెనుకబడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇంకా ఆందోళనకరమే. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో 70 నుంచి 80% వరకు సాగు తెగుళ్లతో దెబ్బతిందని పరిశ్రమ వర్గాలే చెబుతున్నాయి. ఉత్పత్తి ఖర్చు కిలోకు సుమారు $275 ఉంటే రైతుకు వస్తున్న ధర కేవలం $230కే పరిమితం కావటం ఇక్కడ గమనార్హం. ఈ పరిస్థితిలో నిపుణులు సూచిస్తున్న మార్గం స్వదేశీ వినియోగాన్ని పెంచడం. దేశంలో కోట్లాది మాంసాహారాలు ఉండగా స్థానిక మార్కెట్ ను బలోపేతం చేస్తే రైతుకు ప్రత్యామ్నాయ అవకాశాలు లభిస్తాయని విశ్లేషణ. ఎగుమతులపై మాత్రమే ఆధారపడకుండా లోకల్ మార్కెట్ వైపు అడుగులు వేయాల్సిన సమయం ఉంది. సంక్షోభం ఎంత పెద్దదైనా సరైన వ్యూహంతో ఆక్వా రంగం తిరిగి పుంజుకునే శక్తి ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రివల్యూషన్ మొదలైంది. మేము వేస్తున్న ఈ మొదట అడుగులో మీరు భాగం అవ్వండి.